Hey guys, welcome to our channel. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈరోజైతే మీకు ఈ వీడియోలో ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. రెసిపీ నేమ్ వచ్చేసి బిర్యానీ మసాలా ఉప్మా. ఇదొక డిఫరెంట్ రెసిపీ అండి. మీరు నేమ్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది డిఫరెంట్‌గా ఉంది అని చెప్పి. అందుకే ఈరోజైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది మా అత్తయ్య రెసిపీ, మా అత్తయ్య రెసిపీ. ఆవిడ ఎక్కువ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మీకు కూడా చూపిద్దాము ఆవిడ ఎలా చేస్తారు అని. అయితే ఆవిడ చేస్తున్నప్పుడే వీడియో రికార్డ్ చేసి మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఇంతకీ ఇది బిర్యానీ ఉప్మా బిర్యానీ మసాలా ఉప్మా అని ఎందుకన్నామంటే సేమ్ బిర్యానీ లాగానే ఉంటుంది. కానీ బిర్యానీలో మనం రైస్ యూస్ చేస్తాం కదా, దాని బదులు ఇక్కడ రవ్వ యూస్ చేస్తాం అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అనమాట. సో నార్మల్‌గా చాలామంది రైస్ తినకూడదు అనుకుంటారు. అలాగే వీక్‌లో ట్యూస్‌డేస్ ఆర్ థర్స్‌డేస్ రైస్ తినకూడదు. ఏదో ఒక టిఫిన్స్ తినాలి అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. రైస్ లేకుండా కానీ రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే బిర్యానీ మసాలా ఉప్మా కాబట్టి. సో కన్ఫర్మ్ మీరు కూడా రెసిపీ మొత్తం చూసి స్కిప్ చేయకుండా ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదా, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకా ఎందుకు లేట్, రెసిపీ చూసేద్దామా? లెట్స్ గో. ఈ రెసిపీలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదేనండి. దీన్ని స్టోన్ ఫ్లవర్ అంటారు. ఇది మనకి మసాలాలు దొరికే షాప్‌లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది మాత్రం పక్కా ఉండాలి రెసిపీకి. ఎందుకంటే ఇది లేకుండా రెసిపీ చేస్తే అంత టేస్ట్ ఉండదండి. మేము ఆల్రెడీ అలా ట్రై చేసాం. ఒకసారి అది అవైలబుల్ లేనప్పుడు మేము నార్మల్‌గా చేస్తే టేస్ట్ అంత బాగోలేదు. అందుకే మీకు మరీ చెప్తున్నాను, ఇది పక్కా కావాలని. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాము, చూసేయండి. ఈ రెసిపీ అయితే మనం కుక్కర్‌లో చేసుకుంటాం. సో దానికోసం అయితే కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, ఇందాక చూపించిన స్టోన్ ఫ్లవర్స్ కొంచెం, అలాగే కొంచెం పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక చీలికల కింద కట్ చేసుకుని ఆనియన్స్ వేసేసుకోండి. వాటి తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే క్యారెట్ కూడా వేసుకోండి. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి, బీన్స్ లాంటివి అంటే అవి కూడా యాడ్ చేసుకుని అవి కుక్ అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట. వాటితో పాటు 3-4 ఎండుమిరపకాయ ముక్కలను కూడా వేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్ బట్టి ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోండి. అండ్ నెక్స్ట్ అవి కొంచెం కుక్ అయ్యాక పొటాటో పీసెస్ కూడా వేసుకుంటున్నాము. పొటాటో పీసెస్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా మందికి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఉప్మా అంటే అంత ఇష్టంగా తినరు. ఉప్మా అంటే బాబోయ్ ఉప్మానా అంటారు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఈ ఉప్మా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో అందుకే రెసిపీ మొత్తం చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాక రైస్ రవ్వ, అదేనండి వర్నూక వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? చేసుకుంటే చాలా థ్యాంక్ యూ. ఒకవేళ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. అలాగే ఇంకా మా ఛానల్‌లో చాలా రెసిపీ వీడియోస్ ఉన్నాయి, వ్లాగ్స్ ఉన్నాయి, ట్రావెల్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి అవి కూడా చెక్ చేసి నచ్చితే లైక్ చేయండి వీడియోస్‌ని. సో ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు, అలాగే తగినంత సాల్ట్ అండ్ కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం మసాలా పొడి అయితే మనం వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఇప్పుడు మొత్తం పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు దాంట్లో కొంచెం కారం కూడా వేసుకోండి. కారం చూసుకుని వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి స్పైస్ లెవెల్స్ బట్టి కారం వేసుకోండి. కారం వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో అయితే మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. 1 గ్లాస్ ఆఫ్ రైస్ రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1:2 రేషియో అనమాట. సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి.
బాగా మిక్స్ చేశాక ఇప్పుడు దాంట్లో కొత్తిమీర అయితే తురుముకొని యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం వాటర్ టేస్ట్ చూడండి. అంటే ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా అన్నది. మీకేమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోండి. మాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది. సో మేము మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్‌లో హీరో ఇంగ్రీడియంట్ అండి ఘీ వేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అందుకే ఘీ అయితే యాడ్ చేసుకుంటున్నాము. మీకు ఘీ ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసేయండి. సో ఘీ యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. సో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయాక ఓపెన్ చేసుకోండి. ఈ విజిల్స్ వచ్చాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ మసాలా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.